పీపుల్స్ న్యూస్ వీక్షకులకి యావత్ ప్రజానీకానికి తెలియజేయడంగా ఆంధ్ర రాష్ట్రానికి మహాదశ పట్టబోతోందో. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 6 మాసాలు కూడా కాలేదు. కేవలం 5 మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ ఇంతలోనే పారిశ్రామికవేత్తలు, మేధావులు క్యూ కొడుతున్నారు. పెట్టుబడులు పెడతామంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా సీఎం చంద్రబాబు విజన్, ఆయన దూరదృష్టి. విజన్ 2047 వంటి అంశాల ఆధారంగా ఆయనపై ఉన్న నమ్మకంతో వారంతా వస్తున్నారని భావించవచ్చు. అయితే పారిశ్రామికవేత్తలను పక్కన పెడితే ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు కూడా ఏపీకి క్యూ కొడుతుండడం విశేషం. యోగా గురువుగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామ్దేవ్ బాబా అమరావతికి వచ్చారు. సీఎం చంద్రబాబు కలిశారు. ఇది అప్పట్లో ఆశ్చర్యంగాను చర్చనీయాంశంగాను కూడా మారింది. సాధారణంగా పారిశ్రామికవేత్తలు రావడం పెద్ద విషయం కాదు. కానీ యోగా గురువు వంటి వారు రావడం, ఇక్కడ పెట్టుబడులు పెట్టి యోగాని నేర్పిస్తానని చెప్పడం వంటిది మాత్రం ఆసక్తిగా మారింది. ఇక తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రవిశంకర్ కి సాదర స్వాగతం పలికిన ముఖ్యమంత్రి ఆయన్ని సత్కరించారు. ఈ సమయంలో సుమారు 50 నిమిషాలకు పైగానే ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఆధ్యాత్మిక సంస్థ. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లోనే ఉంది. దీన్ని ఏపీలోనూ ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు రవిశంకర్ చెప్పుకొచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏర్పాటుతో ప్రపంచ స్థాయిలో ఆధ్యాత్మిక గుర్తింపు రావడం ఖాయమని తెలిపారు. అనేక మంది విదేశాలకు చెందిన వారు తమ సంస్థలో భాగస్వాములుగా, సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఇది వాస్తవం. ఓ రకంగా ఆధ్యాత్మిక శోభ ఏపీకి రానుంది. నిజానికి ఇలాంటి వాతావరణం ఏర్పడేందుకు అత్యంత అరుదైన అవకాశం మాత్రమే ఉంటుంది. అది దక్షిణాదిలో ఏపీకి లభించడం గమనార్హం. మొత్తంగా బాబుకు మంచి సంకేతాలు వస్తున్నాయన్నది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.